धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये शुद्ध्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। రోగ పరిహారం కొరకు అనంతనామస్మరణ. జీవితంలో మనకు కలిగే అన్ని రోగములకు పరిహారంగా ఒకే ఒక ఉపాయము ఉన్నదని శ్రీమన్మధ్వాచార్యులు తెలిపెదరు. అది ఏ అచ్యుతానంద గోవింద నామస్మరణ. అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత నశ్యంతి సకల రోగాః సత్యం సత్యం వదామ్యహం. భగవంతుని ఈ మూడు నామములను నిత్యము ఉచ్చరించినచో జ్వరాది రోగములు రావు. ఇందులో ఒక నామము అనంత. ఈ అనంత నామముకు రోగ పరిహారమునకు సంబంధమేమని కొద్దిగా విచారించినచో భగవంతుడు అనంతుడు. అతని లేని చోటు లేడు, అతను లేని కాలము లేదు. భగవంతుని యొక్క ఈ గుణమును మరుచుటయే పెద్ద రోగము. విపత్ విస్మరణం హరే. భగవంతుని మరుచుటయే పెద్ద ఆపద. ధర్మరాజు రాజ్యమును పోగొట్టుకున్న తర్వాత ఒకసారి కృష్ణుడిని కలుసుకున్నప్పుడు ఇలా అంటాడు: కృష్ణ, నేను జూదమాడు సమయమున నువ్వు అచట లేవు. నువ్వు ఉండి ఉంటే ఆ జూదమును ఆపేవాడివి కదా అని. ధర్మరాజునకు కృష్ణునిపై ఉన్న గౌరవము అనిపించవచ్చు, కానీ ధర్మరాజు తన అజ్ఞానమును బయట పెట్టుకున్నట్లయినది. ఎందుకనగా భగవంతుడు లేని చోట లేదు కదా. కనుక మనము భగవంతుని ఈ అనంతత్వమును ఎన్నటికీ మరువరాదు. అతడు అన్ని చోట్ల ఉన్నను మన కర్మానుగుణముగా ఫలితము నిచ్చునని భావింపవలెను. కావున భగవంతుని విస్మృతి అనే రోగము రాకుండుటకు ఈ అనంత అనే నామమును స్మరించవలెను. మరి ఒక సందర్భము, ప్రహ్లాదుని సంహరించుటకు హిరణ్యకశిపుడు ఎన్నో ఉపాయములను పన్నెను. విషయమును కూడా త్రాపించను. కానీ ప్రహ్లాదుడు అన్ని అపాయముల నుండి సులువుగా బయటపడెను. దానికి కారణము ప్రహ్లాదుడు భగవంతుని అనంతత్వమును స్మరించుటయే. అమృతమునందుండే భగవంతుడే విషమునందు కూడా ఉన్నాడు. కావున దాని వలన నాకేమీ భయమని ప్రహ్లాదుడు విషము త్రాగి వేసెను. భగవంతుని అనంతత్వమును ఈ రీతిగా తలిచినందుననే ప్రహ్లాదుడు అన్ని అపాయములను ఉపాయముతో దాటెను. అనంత శబ్దమునకు మరొక అర్థమును తెలియవచ్చును. అనగా క్రియాశీలత్వమని అర్థము. అనం తనోతీతి అనంతః. క్రియాశీలత్వమును సకల ప్రాణులకు కలుగజేయువాడు కనుక అతనికి అనంత అని పేరు. మనకు రోగము కలిగినప్పుడు క్రియాశీలత్వమును తరిగిపోవును. రోగము లేనివాడు ఎక్కువ క్రియాశీలత్వమును కలిగి ఉండును. కనుక రోగ సమయమున ఈ అనంత నామమును స్మరించవలెనని తెలుసుకొనవలెను. అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహం. అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత నశ్యంతి సకల రోగాః సత్యం సత్యం వదామ్యహం. అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః. 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 శ్రీకృష్ణార్పణమస్తు. మద్వేషార్పణమస్తు.